మంగళగిరి టీడీపీ కార్యాలయంలో వర్లరామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దళితుడు కూడా చిత్తూరు జిల్లాలో ఆ పాపం పోతుందా? మీరు 125 అడుగుల విగ్రహాన్ని వేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, డాక్టర్ అచ్చెన్న, ఏ ఫేమస్ వెటర్నరీ డాక్టర్, హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు. మీ వైకాపా సానుభూతి పరులు అతన్ని కొట్టి చంపి పంట కాలంలో పడేస్తే 14 రోజుల తర్వాత శవం తేలింది డాక్టర్ అచ్చెన్నది. ఆ పాపం పోతుందా? 120 విజయవాడ నగరంలో మీరు వేస్తే నాగలక్ష్మి, నాగమ్మ, మీ కాన్స్టిట్యున్సీ పులివెందల పశువులు మేపుకోవటానికి వెళ్తే 2 దుండగులు మీ పార్టీ సానుభూతి పరులు ఆ బిడ్డను మానభంగం చేసి చంపి ఆ శవాన్ని అక్కడ పడేస్తే కనీసం మీరు ఆ బిడ్డను చూడటానికి కూడా వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు. మీ నియోజకవర్గం ఆ పాపం ఊరికపోతుందా? నా దళిత రైతులు అమరావతిలో మిమ్మల్ని ప్రశ్నించారు. అమరావతి గురించి దళితులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి దళితులకు బేడీలు వేసి బజార్లంతా ఊరేగించిన పాపం మీరు 125 అడుగుల విగ్రహం విజయవాడ నగరంలో వేస్తే 404 కోట్లు ఖర్చు పెట్టి వేస్తే, తెలంగాణలో 160 కోట్లే, మీరు 404 కోట్లు ఖర్చు పెట్టి వేస్తే ఆ పాపం ఊరికనే పోతుందా? అదేమని ప్రశ్నించిన దళితులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆ నాగమ్మను చంపిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని మా పార్టీ నాయకులు, దళిత నాయకులు వెళ్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీకి కేసు పెట్టిన ఘనత మీది. ఈ పాపం ఊరికనే పోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల విగ్రహాన్ని మీరు వేస్తే ఐ డోంట్ అండర్స్టాండ్. చెబుతున్నారు 125 అడుగుల విగ్రహం వేసా, ఇక దళిత ఓట్లని నాకే. మీ మాయ మాటలు నమ్మే స్థితిలో లేరు. శ్యామ్ కుమార్, కంచకచర్ల, మీ వాళ్ళు కిడ్నాప్ చేశారు, కారులో తీసుకెళ్తున్నారు, కొట్టుకుంటూ తీసుకెళ్లారు, కాళ్ళతో కుమ్మారు. దాహం కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అంటే వాడిని కిందకు దించి చుట్టూ మీ వాళ్ళు నిలబడి బాధాకరం. నా దళిత బిడ్డ నోట్లో మూత్ర విసర్జన చేశారు పొగరబోతూ వైసీపీ వాళ్ళు. ఆ పాపం ఊరికిపోతుందా ముఖ్యమంత్రి గారు? మీరు 125 అడుగుల ఎత్తైన విగ్రహం వేస్తే వాట్ ఇస్ దిస్ ఫన్నీ థింగ్? ఆయనంటే ఇష్టం లేదు, ఆయన రాజ్యాంగం ఇష్టపడరు, ఆయన ఐడియాలజీ ఇష్టపడరు, విగ్రహం మాత్రం వేస్తారు. ఇది రాజకీయ కుట్ర దళిత సోదరులారా. దళిత ఓట్లు దండుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నిన రాజకీయ కుట్ర మాత్రమే అని చెప్పి కూడా మీరు గమనించాలి. ఇంకా మనం ఇట్లా ఉండకూడదు, వెనకటి రోజుల్లో ఉన్నట్టు చైతన్యవంతులు అవ్వాలి. నిన్న అతని పేరేంటే, అతను వేమూరు ఎమ్మెల్యే మంత్రి నాగార్జున, ఏమిటి ఫంక్షన్ అతనిది, కన్సర్న్ మినిస్టర్ అతను పేరు ఎవరని చెప్పారండి? అసలు ఆ నాగార్జున కష్టపడ్డాడని ఒక పేరు చెప్పారా? ఎందుకు మీద పదేగా ఎందుకు చంకలు కొట్టుకుంటూ ఎగురెగిరి వెళ్తారు? సురేష్, ఎవరో దళిత మినిస్టర్, ఏమన్నా కనీసం వీళ్ళందరూ కష్టపడ్డారని ఒక పేరు చెప్పాడా? ఆ దేదీప్యమాన లైట్లు వెలుగులో ఆయన ముఖం వెలుగుతుంది తప్పితే మీ ముఖాన నెత్తురు చుక్కలేదు. దళితులు గమనించలేదనుకుంటున్నారా? మీకు ఎంత అవమానం జరిగిందో తెలీదా? మాకు దళితులు గమనించలేదా?